హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి అటవీ శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఓకేనా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అండి, చాలా పెద్ద పొజిషన్ ఇది. మరి దీనికి అర్హత ఏంటి, వయసు ఏంటి, సిలబస్ ఏంటి, ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెంటనే చూసేద్దాం లేట్ చేయకుండా. సో జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా, కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా, మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ అంటూ ఇక్కడ మనకు తెలియజేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ ఫర్ ఏ టోటల్ 8. ఈ నంబర్ చెప్పాలంటేనే ఏదో విధంగా అనిపిస్తుందండి. 8 ఉద్యోగాలు ఏంటండి అసలు కదా, ఏదో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇంకా విడుదల చేశారు. సో మరి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి, ప్రతి అప్డేట్ నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. నాకైతే ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడం అసలు ఇష్టమే లేదు. 8 ఉద్యోగాలను విడుదల చేసి మరి నోటిఫికేషన్ అంటూ విడుదల చేశారండి. 48,440 నుంచి 1,37,220 వరకు అయితే సో మరి ఈ యొక్క శాలరీ అయితే ఉండబోతుందండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే త్రూ ఓటీపీఆర్ అండి. ఓకేనా, 1 టైం రిజిస్ట్రేషన్ నుంచి మీరు లాగిన్ అయ్యి దీనికి ఓటీపీఆర్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మరి ఎగ్జామినేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందండి, ఇంగ్లీష్లో. ఓకేనా, మరి జోన్ వైజ్గా కేటగిరీ చూసినట్లయితే జోన్ 1లో 2, జోన్ 4లో 1, టోటల్ 3 అయితే ఉండడం అయితే చూడవచ్చు. క్యారీ ఫార్వర్డ్ ఇందులో మళ్ళీ ఇంకా అంటే ప్రీవియస్ ఇయర్ మిగిలినటువంటివి 3, ఈ ఇయర్ ఫ్రెష్గా ఇంకొక 5, మొత్తం 8 ఉద్యోగాలండి. ఓకేనా, జోన్ 2కి 1 ఉన్నాయి, జోన్ 3కి 3 ఉన్నాయి, జోన్ 4కి 1 ఉంది. 5 ఉద్యోగాలు అయితే విడుదల చేశారు. మరి ఎలిజిబిలిటీ ఏంటండి చూద్దాం. సో హెల్దీగా, ఫిట్గా అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ తెలియజేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి, మోస్ట్ ఇంపార్టెంట్. మరి మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇన్కార్పొరేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా, మరి ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఫాలోయింగ్: అగ్రికల్చర్ డిగ్రీ, బాటనీ డిగ్రీ, కెమిస్ట్రీ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ కెమికల్ అండ్ సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, సో వెటర్నరీ సైన్స్, జువాలజీ, ఇవన్నీ చేసిన వారందరూ కూడా ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. ఎనీ డిగ్రీ అండి, సింపుల్గా చెప్పాలంటే ఎనీ డిగ్రీ చేసిన వారు ఎలిజిబుల్. మరి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటి? నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్, అంటే ఈ రిక్వైర్మెంట్ లేనిది మీరు ఎలిజిబుల్ కాదంట. చూద్దాం. ఫర్ మెన్ హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్ల హైట్ ఉండాలండి. నెక్స్ట్ 79 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. మరి 25 కిలోమీటర్ల వాక్ అయితే చేయాలండి 4 అవర్స్లో. ఓకే, ఉమెన్స్కి అయితే 150 సెంటీమీటర్ల హైట్ అయితే సరిపోతుందండి. చెస్ట్ 74 ఉండాలి, రౌండ్ చెస్ట్, అండ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఊపిరి పీల్చినప్పుడు పెరిగేలా ఉండాలి.
షీ ఈజ్ ఏబుల్ టు వాక్ 16 కిలోమీటర్స్, 16 కిలోమీటర్ నడిచే సామర్థ్యం ఉండాలి 4 గంటల్లో. ఓకేనా. మరి ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వారికైతే మెన్స్కి 152 సెంటీమీటర్లు, ఉమెన్స్కి అయితే 145 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇదండి మరి రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుందండి అన్ని ఉద్యోగాలకు కూడా. సో అందరూ కూడా గమనించాలి. సో లోకల్ క్యాండిడేట్ అంటే మీ జోన్లో ఉన్నటువంటి వారంతా లోకల్కి ఎందుకు వస్తారండి ఇవి. సో పొజిషన్స్ అయితే చాలా పెద్దవండి, నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఉద్యోగాలు ఇవి, కానీ తక్కువ పోస్టులు పడడం అయితే మనం చూడవచ్చు. మరి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వారంతా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు అదనంగా ప్రొవైడ్ చేశారు. ఎన్సీసీ వారు కూడా 3 సంవత్సరాలు అదనంగా ప్రొవైడ్ చేయడం అయితే చూడవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలంటే చెప్పాను కదండి, మన ఓటీపీఆర్ నుంచి లాగిన్ అయ్యి మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. సింపుల్. ఫస్ట్ మీకు ఓటీపీఆర్ ఉండాలి. కొత్త వారు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపాయలండి. సో మళ్ళీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది 120 రూపాయలు ఉంటుంది. సో మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ, సో క్యాండిడేట్ ఎగ్జామ్టెడ్ అంటే 120 రూపాయలు అయితే ఎగ్జామ్టెడ్ ఉంటుందండి. 250 రూపాయలు పే చేసుకుంటే సరిపోతుంది. ఓకే. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ అనెక్సర్ 2 అంటూ మనకు తెలియజేసారు. చూద్దాం. సో అనెక్సర్ 2లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఎవరు క్వాలిఫై అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే స్కీమ్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందండి, డిగ్రీ స్టాండర్డ్లో, డిగ్రీ ఎలిజిబిలిటీ కాబట్టి. మరి ముందుగా మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంటుందండి, 50 మార్కులు. టు బీ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్లీ ఎస్ఎస్సి స్టాండర్డ్, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది రెండిట్లో మనకి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ 10th స్టాండర్డ్లో 150 మార్కులు. పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ ఒకటి ఉంటుంది, అండ్ జనరల్ ఫారెస్ట్రీ 2 రెండు కలిపి కూడా 300 మార్కులకు, 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 600 మార్కులకు గాను ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అండర్గో ఏ వాకింగ్ టెస్ట్ అండ్ ఆల్సో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే తర్వాత ఉంటుందంటూ తెలియజేశారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇన్ ద రేషియో 1:3 మాత్రమే తీస్తారట అండి. ఓకేనా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి, ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి ఉంటుంది. 1:3 రేషియోలో వీరిని తీయడం అయితే జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. సో అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సిలబస్ కూడా జనరల్ స్టడీస్ సిలబస్ అయితే అంతా సేమ్ ఉంటుందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్లే ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పేపర్ ప్రత్యేకమైన ఫారెస్ట్రీ పేపర్ ఉంటుంది కదా అండి. సో అది దాంట్లో స్కోర్ ఎవరైతే చేస్తారో వారికి సో జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ క్లియర్గానే చెప్పాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 50 మార్కులకు గాను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందట. ఎగ్జాంపుల్ ఆఫ్ టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్, పారాగ్రాఫ్. సో మనకు ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్లో, ఓకే, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో టైపింగ్ కండక్ట్ చేస్తారంట. ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్, గ్రాఫ్, ఎంఎస్ ఎక్సెల్, అంటే మనకు ఎంఎస్ ఆఫీస్ పైన పరిజ్ఞానం ఉంటే దీన్ని ఈజీగా చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో అంతే అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. బాయ్.